గుంటూరులో శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సుమారు 6 దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో తొలి అడుగు పడింది. 108 కోట్లతో ఈ నిర్మాణం జరగనుంది. ఈ వంతెన నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉంది. గుంటూరులోని శంకర్ విలాస్ బ్రిడ్జ్ నుంచి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఓబీల మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి ఎన్నో 6 దశాబ్దాల నుంచి కూడా శంకర్ విలాస్ బ్రిడ్జి డెవలప్మెంట్ ఆగిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ట్రాఫిక్ కూడా ఎక్కువగా పెరగటం వల్ల ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి మీదుగానే అనేక మంది వాహనదారులు కూడా రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇటు శంకర్ విలాస్ ఆ బ్రిడ్జినే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ ప్రాధాన్యత కలిగి ఉండటంలో ప్రతి ఒక్కరు కూడా దీని మీద నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ట్రాఫిక్ ఇబ్బంది పెరుగుతున్నటువంటి దిశ దీన్ని 4 లైన్లుగా కూడా విభజించాలని చెప్పేసి ఇటు ఏదైతే అధికారులు అయితే ఇప్పటికే డిపిఆర్లు కూడా సిద్ధం చేశారు. ఏదైనప్పటికీ 6 దశాబ్దాల నుంచి ఉన్నటువంటి కళ ఈరోజు ఇప్పటికీ నెరవేరబోతూ ఉంది. అయితే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ మాత్రం ఈ శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి డిపిఆర్లు కావచ్చు మొత్తం ఏదైనా పూర్తిగా సాధించారని చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వం. 108 కోట్ల నుంచి కూడా దీనికి సుమారుగా శంకర్ విలాస్ బ్రిడ్జికి అంచనా వ్యయాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ అంచనా వ్యయాలకు సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్రంతో మాట్లాడుతూ కూడా ఎప్పటికప్పుడు కేంద్రం సహాయంతో డిపిఆర్లు సిద్ధం చేశారు. అయితే మరికొన్ని రోజుల్లో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జ్కి ఇప్పటికే నిర్మాణం చేస్తూ కూడా పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ వంతెన స్థానంలో 4 వరుసల వారధి నిర్మాణానికి 108 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. అయితే అంచనాలు సిద్ధం చేసిన తర్వాత మొదటగా ప్రాజెక్టు నివేదిక తయారీ 27.5 లక్షలతో గుత్తేదారు ఒక సంస్థకు అప్పగించారు. భూమి సామర్థ్యాన్ని పరిష్కరించడానికి ఇప్పటికే బోర్లు వేసి ఒక నివేదిక కూడా అందించారు. అయితే ఈ మార్గాలపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏదైతే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్లస్ ఇక్కడ వాణిజ్య సముదాయాలు ఉన్నటువంటి కలిగిన ప్రాంతం కాబట్టి వాణిజ్య సముదాయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే వారికి భూసేకరణ కూడా చేసిన తర్వాత వారికి టీటీ బాండ్లు అయితే ఇవ్వాలి. ఈ బాండ్లు ఇచ్చిన అనంతరం వారి స్థల సేకరణ చేసి ఏదైతే ఈ డ్రైన్లు అక్రమ డ్రైన్లు ఉన్నాయో వాటిని కూడా ఇప్పటికే కొంత మేరకు ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. అయితే తొలగించిన మొత్తంగా కూడా ఇటు ప్రభుత్వ ఆస్తులు కావచ్చు ఇటు మిషనరీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా కొన్ని ఉన్నాయి. వీరితో చర్చించిన అనంతరం వాటిని పడేసే ఆలోచనలో కూడా నగరపాలక సంస్థ అధికారులు ఉన్నారు. అయితే ఈ యొక్క శంకర్ విలాస్ బ్రిడ్జి కనుక మూసివేస్తే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ వేరే ప్రాంతాలకు కూడా మరలించే అవకాశం ఉంది. ఏదైతే మార్కెట్ సెంటర్ నుంచి కూడా కంకరగుంట ఆర్ఓబి దానిపై నుంచి ఇటు మార్కెట్ నుంచి ఆర్ఓబి మీదకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఆ ఆర్ఓబికి సంబంధించిన ప్రాంతాలను కూడా నగర కమిషనర్ కావచ్చు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఇప్పటికే పర్యవేక్షించారు. అంటే ఏదైతే ట్రాఫిక్ని మళ్లించడం ద్వారా ఎవరికి ఇబ్బందులు తలెత్తుతాయి అన్నది ఏదైనా డ్రైన్లు ఆక్రమణలు కావచ్చు ఇటు ఎవరైతే ఆక్రమణలు చేసి రోడ్ల మీద వ్యాపారాలు చేస్తున్నారో వారిని కూడా ఇప్పటికే తొలగించిన పరిస్థితి చూసాము. ఏదైనప్పటికీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పూర్తి స్థాయిలో కూడా ఒక పట్టు బిగించారు. ఏదైతే 2027 కల్లా దీన్ని పూర్తి చేసి నగర ప్రజలకు దీన్ని ఒక బహుమతిగా ఇవ్వాలంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల్లో గతంలో ఇచ్చిన హామీ కూడా ఇచ్చారు. ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జిని ఏదైతే పూర్తిగా ఆధునీకరణ చేసిన అనంతరం గుంటూరు నగర ప్రజలకు బహుమతిగా ఇస్తాను ఎంపీగా గెలిపించండి అంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చినటువంటి ఆ నేపథ్యంలోనే ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉందో శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి కేంద్రంతో మాట్లాడి 108 కోట్లు తేవటానికి కూడా ఎంతో కృషి చేశారని చెప్పుకోవాలి. అయితే శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి అంచనాలను కావచ్చు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి దీని మీద ఒక డిపిఆర్లు సిద్ధం చేసి వాటిని కేంద్రానికి పంపి ఆ కేంద్రంతో మాట్లాడి ఒప్పించి 108 కోట్లు కూడా శాంక్షన్ చేయించడం ఒక హర్షణీయమని చెప్పుకోవాలి. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, C224 గుంటూరు.